హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మరో హెయిర్ గ్రోత్ ఆయిల్ గురించి నేను రివ్యూ ఇస్తున్నానండి. ఆల్రెడీ రోజ్మెరీ వాటర్ గురించి నేను రివ్యూ ఇచ్చాను. అలానే ఈరోజు రోజ్మెరీ లావెండర్ హెయిర్ గ్రోత్ ఆయిల్ గురించి నేను రివ్యూ ఇస్తున్నాను. మనము వాటర్ అయితే కనుక రోజ్మెరీ ఎలా యూజ్ చేసుకోవాలి, బెనిఫిట్ ఏంటో కూడా మనం తెలుసుకుందామండి. అదేవిధంగా ఈ రోజ్మెరీ ఆయిల్ గురించి మనం తెలుసుకుందాము. అసలు హెయిర్కి ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలి అండ్ హెయిర్కి అనేది బెనిఫిట్ ఏంటి మొత్తం కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. నేను ఈ రోజ్మెరీ ఆయిల్ అయితే కనుక మీషోలో పర్చేస్ చేశానండి. మనకి బై వన్ గెట్ వన్ ఉన్నాయి ఆఫరు, కాబట్టి నేను పర్చేస్ చేశాను. మనకి క్వాంటిటీ వచ్చేసి దీనికి 100 ml అండి. రెండు కూడా 100 ml 100 ml రెండు బాటిల్స్ కూడా మనకి చాలా తక్కువ కాస్ట్కి వస్తున్నాయి. హెయిర్ ఆయిల్స్ అన్నీ కూడా మనకి మీషోలో చాలా తక్కువ కాస్ట్కే సేల్ అనేది రన్ అవుతుందండి. పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేయండి. మనకి ఈ హెయిర్ ఆయిల్స్ రెండు కూడా మనకి ఈ విధంగా వచ్చాయండి. బై వన్ గెట్ వన్ ఫ్రీలో చాలా తక్కువ కాస్ట్కి అయితే వచ్చాయి. 149 రూపీస్కి మనకి 100 ml బాటిల్స్ ఇవి 2 వచ్చాయి. అయితే మనము వీటిని ఆన్లైన్లో కనుక పర్చేస్ చేసి మనం తీసుకుంటే కనుక, అంటే మనం ఫోన్పే కానీ పేటిఎం ద్వారా కానీ మనం తీసుకుంటే కనుక మనకు ఇంకో 10 రూపీస్ అయితే మనకి కాస్ట్ అనేది తగ్గుతుందండి. మన క్యాష్ ఆన్ డెలివరీ అయితే కనుక 149 రూపీస్ మనం తీసుకోవచ్చు. దీనికి మామూలుగా దీని ప్రైస్ అయితే కనుక ఎంఆర్పి అయితే కనుక మనకి 400 ఉంటుందండి. 100 ml బాటిలే, కానీ బై వన్ గెట్ వన్లో మనకి ఇంత ఫ్రీగా అయితే ఇస్తున్నారు. మనకి 2 years అండ్ 3 years మనకి వీటిని అనేది మనం స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. అయితే ఈ హెయిర్ ఆయిల్ మనము ఇప్పుడు ఏ విధంగా యూజ్ చేసుకోవాలో కూడా మనం తెలుసుకుందాము. మనకి ఇటు బ్యాక్ సైడ్ అయితే కనుక మనకి యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఈ ఆయిల్లో, అండ్ ఏ విధంగా మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి, బెనిఫిట్ ఏంటి, అలా ఎలాంటి హెయిర్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోకూడదు అనేది మొత్తం కూడా మనకి బ్యాక్ సైడ్ ఇచ్చారండి. హెయిర్కి ఏ విధంగా మనము అప్లై చేసుకుంటే మనకి రూట్స్ అనేవి గట్టిగా ఉంటాయి అనేది కూడా మనకి మొత్తం కూడా బ్యాక్ సైడ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చారు. ఈ రోజ్మెరీ ఆయిల్ అయితే కనుక స్కిన్కి కానీ హెయిర్ కానీ చాలా మంచిదండి. హెయిర్కి అయితే కనుక రోజ్మెరీ వాటర్ దగ్గర నుంచి హెయిర్ అయితే మనకు మంచి బెనిఫిట్ అయితే ఇస్తుంది. మనకి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది, హెయిర్ బాగా రాలిపోతూ ఉంటాయి. అలాంటి వారికి, అంటే డాండ్రఫ్ ఎక్కువగా ఉంటుంది, అలాంటి వారికి బాగా ఈ ఆయిల్ యూజ్ అవుతుంది. మనకి ఇదిగో చూసారు కదా, మీషోలో అయితే మనకి ఇట్లా బై వన్ గెట్ వన్లో మనకి సేల్ అనేది రెండు. 1 బాటిల్ మనం తీసుకున్నామంటే కాస్ట్ తక్కువగా ఉంటుంది. 2 బాటిల్స్ అండ్ 3 బాటిల్స్ 4 బాటిల్స్ వరకు కూడా మనకి ఆఫర్ అయితే రన్ అవుతుంది. నేను ఫస్ట్ టైం అయితే తీసుకున్నానండి, యూజ్ చేశాను, బాగానే ఉంది. హెయిర్ ఫాల్ అనేది తగ్గింది. కొంతమంది హెయిర్కి అయితే కనుక సెట్ అవ్వదండి. ఫస్ట్ టైం మీరు యూజ్ చేసే పని అయితే కనుక ఒక్కసారి ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి. మనకి ఇయర్ పక్క కానీ హ్యాండ్ మీద కానీ టెస్ట్ చేసుకోండి. ఏదైనా ప్రాబ్లంగా ఉంటే కనుక స్టాప్ చేయండి. ఏదైనా మంటగా ఉండి ఏదైనా ఇచ్చింగ్గా ఉంటే కనుక స్టాప్ చేయండి అండి, యూజ్ చేయకండి. నార్మల్గా ఉంటే కనుక హెయిర్కి అప్లై చేసుకోండి. హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత ఒకసారి ఏదైనా మీకు ఇంకా ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంటే కనుక స్టాప్ చేయండి, యూజ్ చేయొద్దు. నార్మల్గా ఉంటే కనుక మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంటే కనుక యూజ్ చేయండి, ప్రాబ్లం అనేది ఏముండదు. అయితే ఈ 2 బాటిల్స్ కూడా మనకి క్యాప్ ఇచ్చారు. హెయిర్కి 2 విధాలా మనం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు ఆయిల్ని. మనకి అక్కడ సైడ్ క్యాప్ ఇచ్చారు కదా, అలా క్యాప్తోనైనా మన స్కాల్ఫ్కి బాగా అంటే విధంగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవడానికి మన క్యాప్ ఆ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకోటి అయితే మనం హ్యాండ్ ద్వారా కూడా మసాజ్ చేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు. అలా 2గా మనకి ఇచ్చారండి. ఇవి రెండు కూడా 100 ml బాటిల్స్. మనకి రోజ్మెరీ హెయిర్ ఆయిల్ మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. వాటర్ కానీ హెయిర్ కానీ మెయిన్గా హెయిర్ గ్రోత్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది, డాండ్రఫ్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా మనకి బాగా రాలిపోతూ ఉంటాయి హెయిర్, రాలటం అనేది తగ్గిస్తుంది. హెయిర్ని స్ట్రైట్నింగ్గా ఉంచుతుంది. హెయిర్ అయితే చాలా హెల్తీగా ఉంటాయండి. కాబట్టి ఇవి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకోబోయే ముందు ఫస్ట్ టైం యూజ్ చేయండి. మీకు బాగా హెయిర్ అనేది రాలిపోతూ ఉంటే కనుక స్టాప్ చేసేసేయండి. హెయిర్ మామూలుగా రాలటం తగ్గుతుంటే కనుక చక్కగా యూజ్ చేసుకోండి. అన్ని హెయిర్ వాళ్ళకి అనేది సెట్ అవుతుంది అనేది మనం చెప్పలేమండి. మనం యూజ్ చేసే కొంది సెట్ అవ్వచ్చు. ఒక 1 month 2 monthsలో మంచి రిజల్ట్ ఉండొచ్చు. మనకి వెంటనే అనేది రిజల్ట్ ఇవ్వవు ఏ ప్రొడక్ట్స్ అయినా కానీ.
ఒక 1 మంత్ 2 మంత్స్లో వాడి చూడండి, రిజల్ట్ అనేది ఉంటుంది. రిజల్ట్ లేకపోతే కనుక స్టాప్ చేయండి. కొన్ని హెయిర్ కొంతమందికి అయితే కనుక సెట్ అవుతాయి ఈ ప్రోడక్ట్స్ అనేవి, కొంతమందికి అయితే కనుక సెట్ అవ్వు. కాబట్టి మనకు అన్ని ప్రోడక్ట్స్ అనేవి హెయిర్కి అనేది సెట్ అవ్వండి. కాబట్టి అప్లై చేసుకోండి. ఒక 1 మంత్ వరకు చూడండి. 1 మంత్కి కూడా మనకి హెయిర్ అనేవి ఇంకా రాలిపోతూ ఉంటే కనుక స్టాప్ చేసేసేయండి, ఇంకా యూజ్ చేయొద్దండి. కాబట్టి ఈ విధంగా ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మొత్తం నేను చూపిస్తాను, ఇప్పుడు చెప్తాను కూడా. మనకి క్యాప్ అయితే ఈ విధంగా ఇచ్చారండి. ఈ క్యాప్ అనేది మనం ఓపెన్ చేసుకొని కొంచెం ఇలా డాటర్లో పెట్టుకొని కొంచెం హ్యాండ్ మీద వేసుకొని మనం మసాజ్ అల్లే చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మన స్కాల్ఫ్కి కూడా బాగా పట్టే విధంగా ఆయిల్ని మనం కూమ్తో లాగా మనకి ఇట్లా ఇచ్చారు. కూమ్తో లాగా మన స్కాల్ఫ్ మొత్తానికి కూడా పట్టే విధంగా అప్లై చేసుకొని మసాజ్ చేసుకోండి. అప్పుడు మనకి స్కాల్ఫ్కి బాగా రూట్స్కి మొత్తం పడతాయి కదా, హెయిర్ మొత్తానికి అప్లై చేసుకోండి. పట్టినప్పుడు మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి మనకి హెయిర్ అనేవి రాలకుండా ఉంటాయి. మనకి హెయిర్ డాండ్రఫ్ ఉన్నా కానీ తగ్గుతుంది. హెయిర్ చక్కగా స్ట్రైట్నింగ్గా ఉంటుందండి. చాలా హెల్తీగా ఉంటాయి మన హెయిర్ అనేవి. ఇది మనకి కలర్ వచ్చేసేసి మనకి రోజ్మెరీ ఫ్లవర్స్ అయితే ఏ విధంగా ఉంటాయో మనకి బాటిల్ మీద ఇచ్చారు, ఆ కలర్లో అయితే ఉందండి, వైలెట్ కలర్లో. ఆయిల్ కూడా అలానే ఉంది. స్మెల్ అయితే కనుక పర్లేదండి, బాగానే ఉంది. అప్లై చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం అయితే ఏముండదు. మనము హెయిర్ మొత్తానికి కూడా స్కాల్ప్తో సహా అప్లై చేసుకోవాలి. నేను హెయిర్కి అప్లై చేసి చూపిస్తున్నాను. ఇలా మామూలుగా ఈ బాటిల్తోని ఇలా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే హ్యాండ్ మీద అయినా మొత్తం కూడా స్కాల్ప్తో బాగా మసాజ్ చేసుకొని అప్లై చేసుకోండి. మామూలుగా మనం నైట్ టైం అప్లై చేసుకోండి అండి. నైట్ టైం అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకొని హెయిర్ మొత్తానికి అప్లై చేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసేసేయండి. లేదు అంటే కనుక మార్నింగ్ టైమే అప్లై చేసుకొని ఒక 2 అవర్ లేదా 1 అవర్ ఉంచిన తర్వాత హెడ్ బాత్ చేసుకోండి. మైల్డ్ షాంపూతో ఏదైనా మీరు డైలీ యూజ్ చేసుకునే షాంపూ తీసుకొని హెడ్ బాత్ చేసుకోండి. ఈ విధంగా 1 మంత్ యూజ్ చేసుకోండి అండి, లేదా 2 మంత్స్ యూజ్ చేయండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. రోజ్మెరీ హెయిర్ గ్రోత్ని అండి తప్పకుండా మనకి ఇంప్రూవ్ చేస్తుందండి ఈ హెయిర్ ఆయిల్. ఈ విధంగా డైలీ యూజ్ చేయకూడదండి, వీక్లీ వన్స్ అయితే కనుక యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత 1 అవర్ ఉంచండి, హెడ్ బాత్ చేసుకోండి. లేదా నైట్ టైం అప్లై చేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేయండి. మంచి షాంపూ ఒకటి తీసుకొని హెడ్ బాత్ చేయండి. ఫస్ట్ డే ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత మీకు ఇంకా హెయిర్ ఫాల్ ఉంటే కనుక స్టాప్ చేసేసేయండి. యూజ్ చేసే హెయిర్ ఫాల్ లేదు అని అంటే కనుక చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒకసారి ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకున్న తర్వాతే అప్లై చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అవి మీషోలో అయితే కనుక బ్యూటీ సేల్స్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి. స్కిన్కి కానీ హెయిర్కి సంబంధించినవి కానీ చాలా తక్కువ కాస్ట్కి రన్ అవుతున్నాయండి. ఫేషియల్ దగ్గర నుంచి హెయిర్కి దగ్గర నుంచి మొత్తం కూడా మనకి చక్కగా రన్ అవుతున్నాయి. పర్చేస్ చేసుకునే వాళ్ళు చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు.